హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. నిన్ననే CPGET కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన ప్రెస్ నోట్ కూడా నా వీడియోలో తెలియజేయడం జరిగింది. అది చూసి చాలామంది స్టూడెంట్స్ ఫేకా కరెక్టా అని కొంచెం డైలమాలో కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ నా ఛానల్లో పర్టికులర్గా కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని ఛానల్స్ ఇదిగో అదిగో అన్నట్లుగా ఇస్తూ ఉంటాయి వ్యూస్ కోసం, కానీ ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను రిలీజ్ చేస్తాను. కాబట్టి ఇక్కడ ప్రెస్ నోట్ అయితే నిన్ననే రిలీజ్ అయింది. కానీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అది అప్‌లోడ్ చేయబడదు వెంటనే. ఎందుకంటే ప్రెస్ నోట్ వచ్చిన తర్వాతనే వాళ్ళు అఫీషియల్‌గా ఇది అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు దానికి సంబంధించిన అఫీషియల్‌గా నోటిఫికేషన్ గూడా ఇవ్వడం అనేది జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి వెబ్‌సైట్ లింక్ అయితే కామన్‌గా మీరు CPGET2022 అని కొట్టి లేదా cpget.tschE.ac.in ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడ మీకు వెబ్‌సైట్ లింకులనేవి ఉన్నాయి గదా! ఇక్కడ చూడండి. ఇది కామన్‌గా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైటు. ఇది గనక మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి. ఇక్కడ మీకు దీని నోటిఫికేషన్ అనేది ఏమీ కనిపించట్లేదు. వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి ఇంకా రిజల్ట్స్‌కి మాత్రమే డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డర్ న్యూ అనేది చూపిస్తుంది. ఇంకా ఇది ఇందులో అయితే మనకు కనిపించట్లేదు. మరి మీకు ఈ అడ్మిషన్ షెడ్యూల్ అనేది ఎక్కడ తెలుస్తుంది అనంటే, ఇంకొక లింక్ ఉంది చూసారా? సెకండ్ లింక్ బ్యాక్‌కెళ్ళినట్లయితే మీకిక్కడ అడ్మిషన్స్‌కి సంబంధించినటువంటి CPGET 2022 అడ్మిషన్స్ అని క్లిక్ చేసినా, లేదా cpget.ouadmissions.com అని క్లిక్ చేసినా, ఈ లింక్ ద్వారా మీరు దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ అండ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మీకు ఓపెన్ అయితే అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తించండి. CPGET 2022 రిజిస్ట్రేషన్స్ అని క్లిక్ చేసినా, మీరు ఈ లింక్ ద్వారా వెళ్ళినా, లేదా CPGET 2022 అడ్మిషన్స్ అని క్లిక్ చేసినా కూడా మీకు ఈ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ అయితే వెబ్ లింక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ లింక్ గనక అడ్మిషన్స్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ CPGET 2022 అడ్మిషన్స్‌లలో మీకు ఇంపార్టెంట్ లింక్స్ అనేవి ఇవ్వబడ్డాయి. ఇది ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్. ఇది చూడండి, క్లిక్ చేసి చూసినట్లయితే మీకు వీడియోలో ఇచ్చినటువంటి ప్రెస్ నోటు, రిజిస్ట్రేషన్‌కి సంబంధించినటువంటి ప్రెస్ నోటు డేట్స్‌తో సహా దీని ప్రాసెస్ అనేది డే టు డే వైస్ టైమ్ టేబుల్ అయితే ఉంది. ఇది లాస్ట్ వీడియోలో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ నోటిఫికేషన్. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నిన్న అది ప్రెస్ నోటు. ఇది నోటిఫికేషన్ అఫీషియల్‌గా రిలీజ్ అయ్యి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడినటువంటి నోటిఫికేషన్. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీల్లో అంటే తెలంగాణ మొత్తంగా, రాష్ట్రం మొత్తం మీద ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ తర్వాత మహిళా విశ్వవిద్యాలయము అండ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీస్‌లలో పీజీ అడ్మిషన్స్ కోసం అయితే ఈ కామన్‌గా మనము ఎంట్రన్స్ కండక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి 28 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 10 వరకైతే ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ అయితే ఇవ్వబడింది. ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇక్కడ అక్టోబర్ 12 నుండి వెబ్ ఆప్షన్స్ అయితే చూజ్ చేసుకోవాలి. ఈలోగా మీకు 11th లోగా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఆన్‌లైన్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి మీరు అప్‌లోడ్ చేసేటటువంటి సర్టిఫికేట్స్‌ని బేస్ చేసుకొనే మీ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఏవైనా సర్టిఫికేట్స్ లేకపోతే వెంటనే తీసుకోండి. ఇన్ టైమ్‌లో తెచ్చుకొని మీరు అప్‌లోడ్ అయితే చేయండి. తర్వాత అప్‌లోడ్ చేసిన తర్వాత మిస్టేక్స్ గనక ఏమైనా వచ్చినట్లయితే దాన్ని సరి చేసుకోవడానికి చాలా కష్టపడాల్సొస్తుంది. ఎందుకంటే టెక్నికల్ సపోర్ట్ తీసుకున్న, కమ్యూనికేషన్ అనేది కరెక్ట్‌గా లేక దానికి సంబంధించిన మీకు ఆన్సర్స్ దొరకకపోవచ్చు. కాబట్టి అప్‌లోడ్ చేసే ముందు మీ సేవకెళ్ళినా గూడా హర్రీ వాళ్ళు ఏంటంటే డబ్బులు తీసుకొని చేస్తూ ఉంటారు కాబట్టి ఒక అప్లికేషన్ కంప్లీట్ అవుతే వాళ్ళు ఇంకొకటి చేసుకుంటే మనీ వస్తాయి కాబట్టి కొంత ఆగమాగం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు దగ్గరుండి అన్నీ వెరిఫై చేసుకుంటూ ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోండి. అవసరమైతే మీరే డెస్క్‌టాప్ గనక సిస్టమ్ ఉన్నట్లయితే అన్నీ అంటే వీడియోస్ చూడడం ద్వారా గానీ, లేదా ప్రాసెస్ నా వీడియోస్‌లలో గూడా ఉంది. ఆ ప్రాసెస్ ద్వారా గూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ముందైతే ఎలాంటి మిస్టేక్స్ అప్‌లోడ్ చేయకుండా చూసుకోండి. తర్వాత దాన్ని మీరు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 1 డే అయితే దానికిస్తారు. కాబట్టి ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ముందుగానే మిస్టేక్స్ చేయడం అనేది అది
దాన్ని సరి చేసుకోవడం టైం వేస్ట్ ప్రాసెస్ కాబట్టి అదంతా గుర్తించండి. ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ ఇది షెడ్యూల్‌కి సంబంధించి, నోటిఫికేషన్ సంబంధించి అయితే ఉంది. నెక్స్ట్ మీరు అప్లై జేసుకోవాలంటే ఇక్కడున్నటువంటి బ్లూ బాక్స్‌నైతే మీరు చూడండి. అప్లై ఫర్ ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక్కడ మీరు ఇది క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఓపెన్ చేసే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూసుకోండి. ఇది టెక్నికల్ సపోర్ట్‌కి సంబంధించిన నంబర్స్. ఈ 3 నంబర్స్‌లలో మీరు 10 AM టు 5 PM మీకేదైనా టెక్నికల్ సపోర్ట్ కావాలనుకుంటే ఈ కాల్ చేసి మీరైతే ఇన్ఫర్మేషన్ అయితే పొందొచ్చు. ఇక్కడ స్టెప్స్ టు బి ఫాలోడ్. మరి మీరు సర్టిఫికేట్ అప్లై చేసే ముందు ఇవన్నీ గూడా సూచనలు. మీకు ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వండి. ఏం తెలియకుండా ముందుగానే అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయకండి. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ఎన్ని స్టేజెస్ అయితే ఉందో అదైతే క్లియర్‌గా ఒకసారి నేను రిమైండ్ చేస్తాను. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్‌లలో గూడా ఇది ప్రాసెస్ అయితే ఉంది. ఇక కావాలంటే రూపా వెంకట్ నేచర్ లవర్స్‌లో CPGETకి సంబంధించినటువంటి కాలేజెస్ లిస్ట్ గానీ, ఆఫరింగ్ కాలేజెస్ గానీ, తర్వాత ఉన్నటువంటి 3 మోడ్స్‌లలో రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ప్రైవేట్‌కి సంబంధించిన 3 సీట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానీ, ఇంకా ఎనీ అదర్ ప్రాసెస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రిజర్వేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అవన్నీ గూడా మీకు దొరుకుతాయి. ఇక్కడ స్టెప్స్‌లలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిజిస్ట్రేషన్. ఇది రిజిస్ట్రేషన్‌కి సంబంధించి మీరిక్కడ అప్లై ఫర్ ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఓపెన్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించి క్రియేట్ లాగిన్. లాగిన్ మీన్స్ మీకు మీ అప్లికేషన్‌కి సంబంధించిన ఒక పాస్‌వర్డ్, యూజర్ నేమ్ అయితే ఇస్తారు గదా! అంటే మీ అప్లికేషన్ మీరు మాత్రమే ఓపెన్ చేసుకునేలాగా ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి దీనికి ఒక ఓటీపీ అయితే మీకు వస్తుంది. మీరు దానికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్ అనేది గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోకపోతే మీ అప్లికేషన్ మళ్ళీ ఓపెన్ చేయడానికి ఉండదు కాబట్టి అది ఒక చోట రాసి ఉంచుకోండి. ఆ అప్లికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గూడా మీరు ఒక ఫైల్ అయితే మెయింటైన్ చేయండి. ఇక్కడ లాగిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ముందుగా ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెసింగ్ ఫీ అయితే కామన్‌గా 200 ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. బీసీ, ఓసీ వాళ్ళకి. తర్వాత ఎస్సీ, ఎస్టీ వీళ్ళకేమో 150 అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్. తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వాళ్ళకేమో 150 రూపీస్ అయితే ఉంటుంది. 200 ఏమో కామన్‌గా, 150 రూపీస్ ఏమో అదర్ రిజర్వేషన్స్ వాళ్ళకైతే ఉంటుంది. కాబట్టి ఈ ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ ఎలా చేయాలి అంటే త్రూ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, ఆన్‌లైన్ మీ సేవ నుండైతే మీరు చేసుకోండి. చేసిన తర్వాతనే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ గూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ప్రైమరీ డీటెయిల్స్, మీ యొక్క ఫాదర్ నేము, మదర్ నేము, ఇంకా తర్వాత మీకు స్టడీకి సంబంధించిన, ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గూడా ఎంటర్ చేసిన తర్వాత దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటాయో 10థ్ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీకి సంబంధించినటువంటి మెమోస్, రీసెంట్ ఇవన్నీ గూడా స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ గూడా అప్‌లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. గ్యాప్ సర్టిఫికేట్ అవసరమా ఇప్పుడే అని అడుగుతున్నారు కొంతమంది. ఒకవేళ గ్యాప్ గనక వచ్చినట్లయితే గ్యాప్ సర్టిఫికేట్ వెంటనే అంటే ఉంటే అప్‌లోడ్ చేయండి. కానీ అది స్కాలర్‌షిప్ అంటే కాలేజీలో జాయిన్ అయిన తర్వాత స్కాలర్‌షిప్ అప్లై చేసేటప్పుడు గూడా ఇవ్వచ్చు. కాబట్టి ఏదైనా గూడా ముందుగా మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం అనేది ముఖ్యం. అన్నీ రెడీగా ఉంచుకొని మనం అప్లికేషన్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. కాబట్టి అన్ని సర్టిఫికేట్స్ ఏదైతే నీడెడ్ ఉన్నాయో అక్కడ మీరు ఆ సర్టిఫికేట్‌ని కరెక్ట్‌గా స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే చుట్టూ ఔట్‌లైన్ కూడా మీకు అంటే టోటల్ డీటెయిల్స్ అనేవి వచ్చేలాగా స్కాన్ చేసి అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన క్రైటీరియా అంతా మీ సేవ వాళ్ళకి ఆల్రెడీ అప్‌లోడ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి. కాకపోతే అలర్ట్‌గా ఉండండి. మీకు ప్రాసెస్ తెలియకుండా మిస్టేక్స్ చేసే కంటే తెలిసిన వాళ్ళతో చేయించుకోండి. డీటెయిల్స్ అప్‌లోడ్ చేసే దగ్గర మాత్రం మీరు దగ్గరుండి అవన్నీ కూడా కరెక్ట్‌గా అప్‌లోడ్ అయితే చేయించుకోండి. నెక్స్ట్ ప్రిలిమినరీ ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేస్తారో దానికి సంబంధించిన ఆన్‌లైన్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయబడుతుంది. ఆన్‌లైన్‌గా మనకు దానికి సంబంధించి వెరిఫైడ్ అనే ఒక వర్డ్‌తో మీ యొక్క లిస్ట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళ లిస్ట్ అయితే డిస్‌ప్లే చేస్తారు. ఎవరైతే సర్టిఫికేట్స్ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్‌గా అప్‌లోడ్ లేరో వాళ్ళకి సంబంధించి మాత్రం
వెరిఫికేషన్ అయితే కాదు. ఆ వెరిఫికేషన్ కాని క్యాండిడేట్స్ ఏదైతే తక్కువ ఉందో, ఏవైతే మీరు చేయాలో అవి నెక్స్ట్ ఫర్దర్ మీరు చేసుకుంటేనే వెబ్ ఆప్షన్స్ చూజ్ చేసుకునే ఆప్షన్ అయితే మీకు ఎనేబుల్ అవుతుంది. కాబట్టి వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యేలాగా ముందుగానే అన్నీ అప్‌లోడ్ చేసుకోండి. ఎవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందో ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ నెక్స్ట్ అంటే 11థ్‌లోగా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అంటే 10థ్‌లోగానే కంప్లీట్ అవుతుంది. 11థ్ రోజు డిస్‌ప్లే చేస్తారు. ఎవరైతే వెరిఫైడో 12థ్ నుండి వెబ్ ఆప్షన్స్ అయితే చూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అక్టోబర్ 12థ్ నుండి. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందైతే ఎక్కువగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. మీ యొక్క ప్రయారిటీ ఆధారంగా. అంటే ఏ కాలేజ్ ముందు చూజ్ చేసుకుంటారు? క్యాంపస్ కాలేజెసా? ఇంకా మీకున్నటువంటి నియరెస్ట్ కాలేజెసా? ఏవో అవి మాత్రమే ముందు ప్రయారిటీ ఇవ్వండి. కాకపోతే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు ర్యాంక్ గనక ఎక్కువ వచ్చి ఉంటే, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఉంటే ఒక దానిలో కాకపోయినా ఇంకొక దానిలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా గుర్తించండి. ఫస్ట్ ఫేజ్‌లోనే ఎక్కువ సీట్లు ఫిలప్ అయిపోతాయి కాబట్టి, తర్వాత మళ్ళీ బాధపడకుండా ముందుగానే ఎక్కువ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ చూజ్ చేసుకున్న తర్వాత మీకు సీట్ అలాట్‌మెంట్ అయితే వస్తుంది. ఆ అలాటెడ్ లిస్ట్ అయితే మీకు డిస్‌ప్లే చేస్తారు. సీట్ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్ట్ అంటే మీకు మీ యొక్క ఆహ్, లిస్ట్ మీ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు సెల్ఫ్ రిపోర్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది. దానిలో మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసినట్లయితే మీకొక ఓటీపీ వస్తుంది మీ మొబైల్‌కి. ఆ ఓటీపీ గనక ఎంటర్ చేస్తే సెల్ఫ్ రిపోర్ట్ అయిపోయినట్టే. అంటే మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకున్నట్టు. ఒకవేళ మీరక్కడ జాయిన్ అవుతారా? లేదా? అనేది పక్కన పెట్టండి. మీకు సీటు వచ్చింది. వచ్చిన కాలేజీ మీకు నచ్చలేదు. నచ్చకపోయినా కూడా మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. నచ్చినా గూడా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. నచ్చకపోతే సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుందనంటే, మీరు నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో గనక అప్లై చేసుకోవాలననుకుంటే, మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సొస్తుంది. అంటే మళ్ళీ 200 అప్పుడు సెకండ్ ఫేజ్‌లో రిజిస్ట్రేషన్ ఫీజు గూడా చేంజ్ అవ్వచ్చు. కాబట్టి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాల్సి వస్తుంది. మళ్ళీ కొత్త అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. అలా గాకుండా మీకు అంటే స్లైడింగ్ వేరే కాలేజ్ చూజ్ చేసుకుంటాం వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్‌లో అనుకున్న వాళ్ళు సెల్ఫ్ రిపోర్ట్ చేసి మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అంటే రిజిస్ట్రేషన్ ఫీ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ ఫేజ్‌లో చేసుకున్నది దానికి గూడా కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా మీకు 3 ఫేజెస్ వరకు గూడా ఒకే రిజిస్ట్రేషన్ ఫీస్‌తోని మీరు కంటిన్యూ అయితే కావచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అది సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవడం. ఇంకా లాస్ట్ మీరు 3 ఫేజెస్ అయిపోయిన తర్వాత మీరు కాలేజ్ కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఆ కాలేజ్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మీరు అంటే కాలేజ్‌లో కన్ఫర్మ్ అయినట్టు. అంటే అదే కాలేజ్‌లో మీకు సీట్‌లో కన్ఫర్మ్ అయినట్టుగా సీసీ ఓటీపీ అని ఇంకొక ఫైనల్ ఓటీపీ అనేది ఉంటుంది. కాబట్టి అది కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ చేయాల్సిందేంటంటే పే ద ఫీ అండ్ డౌన్‌లోడ్ జాయినింగ్ రిపోర్ట్. మీరు సీట్ కన్ఫర్మ్ జేసుకోవాలి. మీ యొక్క అలాట్‌మెంట్ లెటర్, సీట్ అలాట్‌మెంట్ లెటర్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. జాయినింగ్ సీట్ కన్ఫర్మేషన్ జేసుకోవాలంటే మినిమమ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది రూ. 700 అయితే మీరు కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం. ఇక మీరు ఏ ఫేజ్‌లో అంటే రెగ్యులర్ సీట్‌లో వచ్చిందా? సెల్ఫ్ ఫైనాన్స్‌లో వచ్చిందా? ప్రైవేట్‌లో వచ్చిందా? ఈ 3 మోడ్స్‌లో సీట్స్ అయితే ఉంటాయి. మీకు ఫీ రీయింబర్స్‌మెంట్ అయితే వస్తుంది. మీ యొక్క కేటగిరీని బట్టి మీకు ఆ ఫీ రీయింబర్స్‌మెంట్ ఎంత వస్తుంది? దానికి ఇంకా అదనంగా ఏమైనా పే చేయాల్సొస్తుందా అనేది అదంతా సెకండరీ. అంటే తర్వాత మీరు పే చేసుకుంటారు కానీ స్కాలర్‌షిప్‌కి సంబంధించి అది కాలేజెస్‌కి జాయిన్ అయిన తర్వాతనే ఉంటుంది. కానీ అందరూ గూడా పే చేయాల్సింది మాత్రం ఇక్కడ 700 అయితే మీరు అంటే మీ యొక్క అలాట్‌మెంట్ తీసుకోవాలంటే ఇక్కడ పే ద ఫీ అని ఇది డౌన్‌లోడింగ్‌కి సంబంధించిన ఫీ అయితే సీట్ అలాట్‌మెంట్‌కి సంబంధించి 700 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు సీట్ అలాట్‌మెంట్ లెటర్ తీసుకొని మీరెక్కడికి వెళ్ళాలి? కన్సర్న్డ్ కాలేజ్‌కైతే వెళ్ళాల్సొస్తుంది. రిపోర్ట్ టు ద అలాటెడ్ కాలేజ్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఫీ పెయిడ్ చాలాన్ అండ్ జాయినింగ్ రిపోర్ట్. ఇవి 3 అయితే మీరు తీసుకువెళ్ళాల్సొస్తుంది. ఏదంటే మీరు తీసుకున్నటువంటి సీట్ అలాట్‌మెంట్ లెటర్ ఒకటి అంటే మీరు 700 కట్టిన తర్వాత మీకొక అలాట్‌మెంట్ లెటర్ వస్తుంది గదా! దానికి సంబంధించిన ఆ ఫీ పెయిడ్ చాలాన్ ఒకటి,
అండ్ జాయినింగ్ రిపోర్ట్, మీరు జాయిన్ అవుతున్నట్లుగా జాయినింగ్ రిపోర్ట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అక్కడ ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు మీకు ఆన్‌లైన్ వెరిఫికేషన్ అయింది. అక్కడ కాలేజీలో మీకు ఆఫ్‌లైన్ అంటే ప్రత్యక్షంగా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. కాబట్టి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్‌లు జిరాక్స్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి. మీ అలాట్‌మెంట్ లెటర్‌తో సహా 2 సెట్స్ తీసుకొని కాలేజ్‌కి వెళ్ళండి. ఇక్కడ కాలేజ్‌లో వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ అయిపోయిన తర్వాత మీరు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి జాయిన్ అవ్వడం అనేది ఉంటుంది. అండ్ రిసీవ్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్ ద కాలేజ్. కాలేజ్ నుండి మీకు సంబంధించినటువంటి అలాట్‌మెంట్ లెటర్ అయితే తీసుకోండి. అంటే మీరు కాలేజ్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత వాళ్ళు కాలేజ్ నుండి అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే ఇస్తారు. కాబట్టి అది తీసుకొని ఒక ఫైల్ అనేది మీరు మెయింటైన్ చేయండి. ఇది టోటల్‌గా ప్రాసెస్ చాలా, అంటే ఇందులో స్టెప్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి గానీ, మీరు చేయాల్సిందల్లా రిజిస్ట్రేషన్, క్రియేట్ లాగిన్, పేమెంట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సర్టిఫికేట్స్ అన్నీ గూడా అప్‌లోడ్ చేయాలి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్, వెరిఫైడ్ క్యాండిడేట్స్‌కి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయనేది గుర్తుంచుకోండి. ఇక్కడ చూసినట్లయితే అప్లై ఫర్ ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఫర్ ఓసీ, బీసీలకేమో 200 ఉంది. ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వాళ్ళకేమో 150 రూపీస్ అయితే ఉంది. ఇది టెక్నికల్ సపోర్టింగ్. ఈ 3 నంబర్స్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీళ్ళకి కాల్ చేయొచ్చు. ఇక్కడ లాగిన్ దగ్గర మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఇది ఎంటర్ చేసి లాగిన్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఇక్కడ లాగిన్ అవుతుంది. లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకొక సెపరేట్‌గా మీకొక లాగిన్ ఐడీ అనేది క్రియేట్ అయితుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే మీరు ఉన్ క్రియేట్ చేసుకోవాల్సయితే ఉంటుంది. దానికి సంబంధించిన అప్లికేషన్ ఒకటి నేను చేసి మరి నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. కాబట్టి ఈ విషయాలు అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్స్ చేసి తర్వాత నాకు కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. మిస్టేక్స్ చేసిన తర్వాత మీరు కొన్ని ఇయర్ లాస్ అయ్యే మిస్టేక్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ గూడా ముందుగా గుర్తించండి. ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ సదా ఎప్పుడు గూడా స్టూడెంట్స్ యొక్క వెల్‌ఫేర్ గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే మేమింత కష్టపడి పైకొచ్చి మాకెలాంటి సపోర్టు లేదు. కానీ నాకు తెలిసినంతలో కొంతమందికన్నా అంటే సపోర్టింగ్ ఉండాలి, గైడెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశ్యం కొద్దీ నా ఛానెల్‌ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు నా ఛానెల్‌ని కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత లేటెస్ట్ సమాచారం కోసం పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని గనక సెలెక్ట్ చేసుకుంటే నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు చేరుతాయి. కాబట్టి ఇది స్టూడెంట్స్‌కి సంబంధించిన హెల్ప్‌ఫుల్‌గా ఉన్నటువంటి ఛానల్. అందరూ గూడా దీనికి సపోర్ట్ చేసి నా యొక్క ఛానల్ యొక్క అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండ్ share my videos and watch all useful videos from my channel. Thank you. All the best, students.